గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 80 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 81వ భాగాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ శుక ఉవాచ తస్యాం విదర్భో జనయత్పుత్రో నామ్నా కుశక్రధౌ తృతీయం రోమపాదం చ విదర్భకులనందనం. శ్రీ శుకుడు ఇంకా చెప్తున్నాడు, ఈ వంశానుచరితాలు చెప్తున్నాడు అనమాట. ఇదొకటి పురాణంలో ఒక భాగం, వంశానుచరిత్రలను కీర్తించడం అనేది. శైబ్య జామగల కుమారుడైన విదర్భుడి వల్ల అతని భార్య అయిన భోజయందు కుశుడు, క్రధువు, రోమపాదుడు అనే 3 కుమారులు కలిగారు. వారిలో రోమపాదుడు విదర్భ వంశానికి వన్నె తెచ్చిన మహాత్ముడు. నిన్న యదువంశం గురించి చెప్పుకున్నాం. యదువంశంలో కూడా 3 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. మాధవ వంశము, మాధవులు, యదువులు, వృష్ణి కులం. యాదవ కులంలో 3 రకాలు అన్నమాట. అట్లా నేను చెప్తూ ఉంటాను కదా, మా బ్రాహ్మణుల్లో కూడా అనేక శాఖలు ఉంటాయి. వైదికులు, నియోగులు, ఇట్లా అలా అన్నమాట. వైదికుల్లో కూడా ఉపశాఖలు ఉంటాయి. మనకి వెల్నాట్లు, కాసలనాట్లు, ములికినాట్లు, ఇట్లా ఆరామ ద్రావిళ్ళు, ఇలా శాఖలు ఉంటాయి. అలానే ఆ శాఖలన్నీ కూడా చెప్తున్నాడు సుఖయోగి పరీక్షణ్ మహారాజుకి. ఇప్పుడు మరి విదర్భ కులం గురించి చెప్తున్నారు. రోమపాదుడు విదర్భ వంశానికి వన్నె తెచ్చిన మహాత్ముడు. రోమపాదసుతో భ్రభ్రో కృతిరజాయత ఉసికస్తత్సుతస్తస్మాత్ ఛేదిశ్చైధ్యాదయో నృప. పరీక్షణ్ మహారాజా, రోమపాదుడు కుమారుడి పేరు బభ్రువు, అతని కొడుకు పేరు కృతి, ఆ కృతి కొడుకు పేరు ఉసిగుడు, అతని కొడుకు పేరు చేది. ఇదిగో ఈ దమఘోషుడు అనేవాడు, శిశుపాలుడు అనేవాడు ఈ చేది వంశానికి చెందిన వారే, విదర్భ రాజులు అన్నమాట వీళ్ళు. క్రధస్య కుంతి పుత్రో అభూదృష్టిస్తస్యాధ నిర్వృతి తతో దశార్హో నామ్నా భూతస్య వ్యోమః సుతస్తతః జీమూతో వికృతిస్తస్య యస్య భీమరథః సుతః తతో నవరథః పుత్రో జాతో దశరథస్తతః. విదర్భుని 2వ కుమారుడైన క్రతునకు కుంతి అని వాడు జన్మించాడు. కుంతి అని వాని తనయుడి పేరు దృష్టి. కుంతి పేరుతోటి మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కుంతి అనేవాడు కొడుకు పేరు దృష్టి, వీడి కొడుకు పేరు నిర్వృతి, నిర్వృతి కొడుకు పేరు దశార్హుడు, అతని కొడుకు పేరు వ్యోముడు, వ్యోముడి కొడుకు పేరు జీమూతుడు, ఇతని కొడుకు వికృతి, వికృతి కుమారుడు భీమరథుడు, అతని కొడుకు నవరథుడు, నవరథుడి కొడుకు దశరథుడు. ఆ దశరథుడు కాదు, ఈ దశరథుడు వేరు. కరంభిశకునే పుత్రో దేవరా తస్తదాత్మజ దేవక్షత్రస్తతస్తస్య మధుకురువ. దశరథుడు వలన శకుడు అని వాడు జన్మించాడు. శకుడు వల్ల కరంభి అనేవాడు పుట్టాడు. మన పూర్వీకుల పేరు ఎలా పెట్టుకున్నామో పూర్వం ఉన్న ముఖ్యమైన రాజుల పేర్లు పెట్టుకుంటే వాళ్ళు అన్నమాట. అతని పుత్రుడు దేవరాతుడు, దేవరాతుడు కొడుకు దేవక్షత్రుడు, అతని కొడుకు పేరు మధువు, మధువు కొడుకు పేరు కురువశుడు, అతని తనయుడు పేరు అనువు. రేపు మనం ఈ వంశాల క్రమం పూర్తి చేద్దాం. కొనసాగిద్దాం. కృష్ణ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.
చేకోరా హారతి దిగో సద్గురునాథ